సర్పదోషాలతో బాధపడుతున్నవారు తప్పనిసరిగా ఈ వీడియోలో ఉన్న సమాచారాన్ని వినండి. కుక్కి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో కుక్కి అనే గ్రామంలో ఉన్న ఒక ప్రసిద్ధ హిందూ దేవాలయం. ఈ దేవాలయం భగవాన్ సుబ్రహ్మణ్య స్వామికి అంకితం చేయబడింది. ఇతన్ని కుమారస్వామి లేదా కార్తికేయ స్వామి అని పిలుస్తారు. ఈ దేవాలయం దాని ప్రత్యేకమైన మట్టి ప్రసాదానికి ప్రసిద్ధి చెందింది. దీన్ని భక్తులు తమ ఇళ్లకు తీసుకువెళ్ళి పవిత్రమైన భగవంతుని ప్రసాదంగా స్వీకరిస్తారు. సర్పదోష నివారణ. ఈ మట్టి ప్రసాదం సర్పదోషాలను నివారించడానికి చాలా శక్తివంతమైనదిగా భావిస్తారు. సర్పదోషం ఉన్నవారు ఈ మట్టిని తమ ఇళ్లలో ఉంచుకోవడం వల్ల దాని ప్రభావాల నుండి ఉపశమనం పొందుతారని నమ్మకం, విశేషమైనటువంటి నమ్మకం. అలాగే వివాహం కాని యువతులు ఈ మట్టిని తమ పూజా గదిలో ఉంచుకోవడం వల్ల త్వరగా వివాహం జరుగుతుందని నమ్ముతారు. అలాగే సంతానం లేని దంపతులు కూడా ఈ మట్టిని తమ పడక గదిలో ఉంచుకోవడం వల్ల సంతానం త్వరగా కలుగుతుందని నమ్ముతారు. అలాగే ఆరోగ్యం బాగలేని వారు కూడా ఈ మట్టిని రోజు స్నానంలో కలిపి స్నానం చేయడం వల్ల చర్మ వ్యాధులు మరియు ఇతర ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారని నమ్ముతారు. అయితే ఇవే కాకుండా ఈ మట్టిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఐశ్వర్యం మరియు శ్రేయస్సు వృద్ధి చెందుతాయని కూడా నమ్ముతారు. అయితే ఈ భగవంతుని ప్రసాదమైనటువంటి ఈ మట్టిని ఎలా ఉపయోగించాలి అంటే, మట్టిని ఇంటి పూజా గదిలో ఉంచుకోవాలి లేదా పడక గదిలో ఉన్న చిన్న ఒక డబ్బాలో ఉంచుకోవాలి. రోజు స్నానంలో కొద్దిగా మట్టిని కలిపి స్నానం చేయాలి. అది కూడా పరిశుభ్రమైన రోజుల్లో పవిత్రంగా చేయాలి. ఇంట్లోని తులసి మొక్కలను పెంచుతూ ఉంటాం కదా, ఆ తులసి మొక్కల మొదలన ఈ మట్టిని ఉన్న మట్టిలో కలపాలి. అలాగే ప్రయాణాల్లో కూడా కొద్ది మట్టిని వెంటనే ఉంచుకోవాలి. కొంతమంది నిమ్మకాయను ఉంచుకుంటారు కదా, అలాగా ఈ మట్టిని తమతో పాటే ఉంచుకొని ప్రయాణం చేయొచ్చు. అలాగే పిల్లలు అనారోగ్యంతో ఉంటే స్నానపు నీటిలో కొంచెం మట్టిని కలిపి ఆ నీటితో స్నానం చేయించడం వల్ల కూడా వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఋతు సమయంలో కడుపు నొప్పితో బాధపడే స్త్రీలు ఋతుస్రావం ప్రారంభానికి ముందు కొద్దిగా మట్టిని పొడి చేసి కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెలో కలిపి పొత్తి కడుపుపై రాసుకుంటే నొప్పి ఉండదు. అలాగే పరీక్షల సమయంలో చదువుకున్న విషయాలు మర్చిపోకుండా ఉండాలంటే రాత్రిపూట ఒక గ్లాస్ నీటిలో కొంచెం మట్టిని నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగాలి. ఇలా చేస్తే మంచి జ్ఞాపక శక్తి లభిస్తుంది. అంతటి శక్తివంతమైనది సుబ్రహ్మణ్య స్వామి యొక్క మట్టి ప్రసాదం. అయితే ఇంటి సౌభాగ్యానికి కూడా ఈ మట్టిని వాడుకోవచ్చు. ఇంట్లో తులసి మొక్కలు బాగా పెరగాలన్నా వాటిని నాటే బృందావనంలో కొంచెం ఈ మట్టిని కలపాలి. అలాగే ఇంట్లో తరచుగా తమలపాకు తీగలు వాడిపోతుంటే ఆ తీగలను నాటిన మట్టిలో కూడా ఈ మట్టి ప్రసాదాన్ని కలుపుకోవచ్చు. ఈ మట్టిని దేవాలయ పరిసరాల్లో లేదా దుకాణాల నుండి కొనుగోలు చేసుకోలేము. దేవాలయం సందర్శనానికి వెళ్ళినప్పుడు, స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు దర్శనం సమయంలోనే భక్తులకు పంచిపెడతారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.